యూరినరీ మేల్ అండ్ ఫీమేల్ జెనటల్ ఉంటుంది. యూరినరీ సిస్టమ్ మేల్ అండ్ ఫీమేల్ జెనటల్. యూరినరీ సిస్టమ్ నుంచి ఒక 2 క్వశ్చన్, మేల్ నుంచి ఒక 2 క్వశ్చన్లు, ఫీమేల్ నుంచి ఒక 2 క్వశ్చన్లు, మొత్తం 6 క్వశ్చన్లు వస్తాయి. 5 సిరీస్ యూరినరీ సిస్టమే కదా, వేరేది ఏమన్నా? ఓకే, యూరినరీ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉంటాయి? కిడ్నీ ఉంటది, యూరేటర్ ఉంటది, బ్లాడర్ ఉంటది, యూరెత్రా ఉంటది. సేమ్ నిన్న మనం డైజెస్టివ్ సిస్టమ్ లో ఎలా అయితే ఇన్సిజన్, ఎక్సిజన్, రిపేర్, లాప్రోస్కోపీ, ఇట్లా ఇంట్రొడక్షన్ ప్రొసీజర్స్ ఏదైతే చదువుకున్నామో మాక్సిమం కిడ్నీలో కూడా, అదే యూరినరీ సిస్టమ్ లో కూడా అయ్యే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు సిపిసి ఎగ్జామ్ లో ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఇక్కడికి వచ్చేయండి. 50040 50045 చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా, ట్రిక్స్ అలాంటి ఏం లేవు. మీకు యూరినరీ సిస్టమ్ లో 100/100 తెచ్చుకోవచ్చు. ట్రిక్స్ ఏముండవు, మన ట్రిక్ ఉంటే నేను చెప్తాను. ఓకే, 50040 50045. నెఫ్రోటమీ విత్ డ్రైనేజ్, నెఫ్రోటమీ విత్ ఎక్స్ప్లోరేషన్. 50060 నెఫ్రోలిథోటమీ రిమూవల్ ఆఫ్ క్యాలిక్యులస్. 50065 సెకండరీ సర్జికల్ ఆపరేషన్ ఫర్ క్యాలిక్యులస్. 50070 కాంప్లికేటెడ్ బై కాంజనేటెడ్ కిడ్నీ అబ్నార్మాలిటీ. సో ఇలా డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, తర్వాత ఎక్సిజన్ లో చూడండి, రీనల్ బయాప్సీ అంటున్నాడు. బై పర్క్యూటేనియస్ బై ఠోకర్ ఆర్ నీడిల్. 50205 by surgical exposure of kidney. 50220 50225. Nephrectomy including partial uretrectomy, any open approach including rib resection. అంటే ఒక కిడ్నీతో పాటు యూరేటర్ కూడా రిమూవ్ చేస్తున్నాడు. అదే 50225 కాంప్లికేటెడ్ బికాస్ ప్రీవియస్ సర్జరీ ఆన్ ద సేమ్ కిడ్నీ. 50230 radical with regional lymphadenectomy and vena cava thrombectomy. సో 50234 చూడండి, నెఫ్రెక్టమీ విత్ టోటల్ యూరెట్రెక్టమీ. ఇందాకేం చెప్పాడు? నెఫ్రెక్టమీ విత్ పార్షియల్ యూరెట్రెక్టమీ. ఇప్పుడేం చెప్తున్నాడు? టోటల్ యూరెట్రెక్టమీ చెప్తున్నాడు. ఒక సైడ్ ట్యూబ్ లోనే మొత్తం తీసేయడం. టోటల్ ఒక సైడ్ ట్యూబ్ లోనే సగమే తీస్తే అది పార్షియల్. వర్క్ అవ్వదు. తర్వాత 50240 నెఫ్రెక్టమీ పార్షియల్ అంటే ఏంటి? ఒక కిడ్నీయే, టోటల్ అంటే 2 కిడ్నీ. అందుకే నెఫ్రెక్టమీ టోటల్ కోడ్ ఉండదు ఎక్కడ. ఓకేనా? నెఫ్రెక్టమీతో పాటు పార్షియల్ యూరెట్రా, టోటల్ యూరెట్రా ఉంటది కానీ, లేకపోతే నెఫ్రెక్టమీ పార్షియల్ ఉంటది కానీ నెఫ్రెక్టమీ టోటల్ ఉండదు. నెఫ్రెక్టమీ టోటల్ అంటే 2 కిడ్నీస్ రిమూవ్ చేసినట్టే కదా. లేదంటే ఒకవేళ టోటల్ కనుకుంది అనుకోండి, ఒకే కిడ్నీని సగం తీసినట్టు. చూద్దాం ఒకవేళ టోటల్ ఉందేమో, మ్యాక్సిమం ఉండదు. తర్వాత 50300 50320 డోనార్ నెఫ్రెక్టమీ ఫ్రమ్ కెడవర్ డోనార్. మీకు ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ లో చెప్పా, కెడవర్ డోనార్ నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కానీ లివింగ్ డోనార్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయలేము. అలాగే కిడ్నీలో చేయొచ్చు. 50320 డోనార్ నెఫ్రెక్టమీ ఫ్రమ్ లివింగ్ డోనార్. ఏది? 50320. తర్వాత వచ్చేసి రీనల్ పెల్విస్ క్యాథెటర్ ప్రొసీజర్ అని చూడండి, 50382 పైన. 50382 పైన ఇంటర్నల్ డ్వెల్లింగ్ అని ఉంటుంది. ఇంటర్నల్లీ డ్వెల్లింగ్
ఇంటర్నల్లీ డ్వెల్లింగ్ అని ఉంది చూడండి, ఇంటర్నల్లీ డ్వెల్లింగ్. తర్వాత ఎక్స్టర్నల్ యాక్సెసిబుల్ అని కూడా ఉంటది. ఇంటర్నల్ డ్వెల్లింగ్, ఎక్స్టర్నల్ యాక్సెసిబుల్ అని కూడా ఉంటది. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఎక్స్టర్నల్ యాక్సెసిబుల్ ఇక్కడ ఒక 50382 కనుక చూస్తే, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ డ్వెల్లింగ్ యూరెట్రల్ స్టెమ్ వయా పర్క్యూటేనస్ అప్రోచ్. అదే 384 లో కనుక చూస్తే ఓన్లీ రిమూవల్ ఉంటుంది. 382 లో రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. అదే 385 లో కనుక చూస్తే రిమూవల్ అండ్ రీప్లేస్మెంటే వయా ట్రాన్స్యూరెత్రల్ అప్రోచ్. ఇందాక వేరే అప్రోచ్ పర్క్యూటేనస్ అప్రోచ్, ఇక్కడ ట్రాన్స్యూరెత్రల్ అప్రోచ్. అదే 386 చూస్తే రిమూవల్ ఉంటుంది. అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ చెప్తున్నాడా, ఓన్లీ రిమూవల్ చెప్తున్నాడా, ఏ అప్రోచ్ ఉంది అని చెక్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి. ఏది ఇంటర్నల్ డ్వెల్లింగ్ కి. అదే ఎక్స్టర్నల్ లో అయితే రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్సెసిబుల్ నెఫ్రో యూరెట్రల్ catheter ఇంక్లూడ్ రేడియోలాజికల్ సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 387 అండ్ 389 లో ఓన్లీ రిమూవల్. అక్కడ అప్రోచ్లు ఉన్నాయి, ఇక్కడ లేవు అంతే. ఓకే, అక్కడ 4 కోడ్లు ఉన్నాయి, ఇక్కడ 2 కోడ్లు. సో వీటిలో నుంచి చాలా సార్లు క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత అదర్ ఇంట్రడక్షన్ ఇంజెక్షన్ ప్రొసీజర్స్ అని చెప్పి చెప్తున్నాడు. దీంట్లో వచ్చేసి ఈ కిడ్నీలో ఇలా ఇంట్రడక్షన్ ఇంజెక్షన్ ప్రొసీజర్ ప్రతిదానికి ఉంటాయి. యూరేటర్కి ఉంటుంది, కిడ్నీ యూరేటర్, బ్లాడర్ యూరేటర్, వీటన్నిటికి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ ప్రొసీజర్ లో 390 లో ఏం చెప్తున్నాడు అంటే యాస్పిరేషన్ అంటున్నాడు. 391 లో ఇనిషియలైజేషన్ అంటున్నాడు. 436 లో డైలేషన్ అంటున్నాడు. 43 లో ఇంక్లూడింగ్ న్యూ యాక్సిస్ అంటున్నాడు. 396 లో మ్యానోమెట్రిక్ స్టడీస్ అంటున్నాడు, పక్కనే ఉండు. 430 లో ఇంజెక్షన్ ప్రొసీజర్ అంటున్నాడు. అంటే ఏదైనా కానీ డైలేషన్ కానీ, ఇంజెక్షన్ కానీ, మ్యానోమెట్రిక్ స్టడీస్ కానీ, బయాప్సీ కానీ, ఏదో ఒకటి, ఇనిషియలైజేషన్ కానీ, ప్లేస్మెంట్ కానీ, ఏదో ఒకటి చెప్తున్నాడు. సో ఏం చెప్తున్నాడో చెక్ చేసుకొని తర్వాత 50435 ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఏం చెప్తున్నాడో చెక్ చేసుకొని మన ఆన్సర్ అనేది చాలా క్లియర్ గా చేయాలి. ఉండిద్ది చూడండి అక్కడ ఏం ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. ఎక్స్చేంజ్ నెఫ్రోస్టమిక్ కెథటర్ ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు యూరిన్ వెళ్ళేటప్పుడు కెథటర్ ఎక్స్చేంజ్ చేస్తారు, రీసింగ్ బాడీ యూరిన్ కదా. కానీ ఇక్కడ ఏంటంటే నెఫ్రోస్టమీ ట్యూబ్ అంటే ఓపెనింగ్ ఆఫ్ అనే కిడ్నీ లోపల ఏదో ఒకటి కెథటర్ ప్లేస్ చేయడం. ఆ కిడ్నీ సర్జరీ జరిగినప్పుడు ఆ కెథటర్ ఏదైతే అక్కడ ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేస్తాం. చాలా ఉంటాయి ప్రొసీజర్లు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అమెరికా వాళ్ళకి వస్తాయి, ఇక్కడ ఎవరు రాదు. అందుకనే చాలా మంది అమెరికా డాక్టర్స్ ఇక్కడ సెట్ అయ్యారు. సో డిఫరెంట్ సర్జరీలు. సో ఇక్కడ మనకు వచ్చే చాలా రోగాలు వరకు ఇక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది డాక్టర్లకు తెలియదు. అందుకే సర్జరీస్ కూడా కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళు మన వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి చదువుకొని అక్కడ ఇదైపోయి అక్కడ వాళ్ళకి ఉన్న కండిషన్ ప్రతిదీ అక్కడ ఒక్కొక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం చూసి చాలా బాధ వేసింది. చంద్రబాబు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తా ఉంటారు ఫారిన్ అమెరికాలో. అదే మనకి ఇక్కడ ఒక చిన్న కష్టం వస్తే అమ్మో ఏదో అయిపోయింది అని చెప్పి చాలా బాధపడతాను. తర్వాత రిపేర్ పైలోప్లాస్టిక్, తర్వాత ల్యాప్రోస్కోపీ. సేమ్ ఓపెన్ అప్రోచ్. ఫస్ట్ చెప్పింది ఓపెన్ అప్రోచ్, ఇప్పుడు చెప్పింది ల్యాప్రోస్కోపీ. సో మనం చెక్ చేసుకోవాలి ఓపెన్ అప్రోచ్ ల్యాప్రోస్కోపీని. తర్వాత వచ్చేసి ఎండోస్కోపీ, రీనల్ ఎండోస్కోపీ, కిడ్నీ కూడా ఎండోస్కోపీ. తర్వాత వచ్చేసి తర్వాత యూరేటర్ రండి. యూరేటర్ లో కూడా మీకు 50600, 50605 యూరేటర్ విత్ ఎక్స్ప్లోరేషన్ ఆన్ డ్రైనేజ్, యూరేటర్ విత్ ఇన్సెషన్ ఆర్ ఇండెలింగ్ అంట, అండ్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తాడు. 50610 యూరేటర్ లిథాట్ అని, అప్పర్ 1/3 ఆఫ్ యూరేటర్, మిడిల్ 1/3 ఆఫ్ యూరేటర్,
లోవర్ 1/3 ఆఫ్ యూరెటర్ అని చెప్పేసి చెప్తున్నాడు. 610, 620, 620. తర్వాత ఇంట్రడక్షన్ ప్రొసీజర్స్, దాంట్లో కూడా ఇంజెక్షన్ ప్రొసీజర్, మానోమెట్రిక్ స్టడీస్, చేంజ్ ఆఫ్ యూరెట్రోస్టమీ, ఇంజెక్షన్ ప్రొసీజర్, ప్లేస్మెంట్, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఓకే. తర్వాత వచ్చేసి కిందకి వెళ్తే లాప్రోస్కోపిక్ ఉంది చూడండి, 50945947 అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే యూరెటర్ గురించి మాట్లాడుతున్నాడా, కిడ్నీ గురించి మాట్లాడుతున్నాడా. మీకేం చేస్తాడు, కిడ్నీ గురించి మాట్లాడాడు అనుకోండి, యూరెటర్, కిడ్నీ, బ్లాడర్, యూరెత్రాకు సంబంధించి 4 కోళ్ళు ఉంటాయి. సో తర్వాత లాప్రోస్కోపీ, తర్వాత ఎండోస్కోపీ ప్రొసీజర్ ఉంది చూడండి, యూరెట్రల్ ఎండోస్కోపీ, ఇందాక రీనల్ ఎండోస్కోపీ అన్నాడు. తర్వాత వచ్చేసి బ్లాడర్, బ్లాడర్ లో ఏం చెప్తున్నాడు, ఇన్సిజన్, ఎక్సిజన్, రిమూవల్. ఈ బ్లాడర్ లో చాలా సార్లు అడిగిన ఒక క్వశ్చన్ ఉంది, అది చెప్తాను మీకు. దీంట్లో కూడా లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ఇట్లా ఉంటది. 5200 దగ్గరకు రా. 5200 ఏమని రాశాడు, సిస్టో యూరెత్రోస్కోపీ సపరేట్ ప్రొసీజర్ అని రాశాడు. సపరేట్ ప్రొసీజర్ అంటే ఏంది, ఈ కోడ్ సింగిల్ గానే రావాలి. సపోజ్ మీకు వేరే ప్రొసీజర్ ఏదో చేశాడు, దాంతో పాటు సిస్టో యూరెత్రోస్కోపీ కూడా చేశాడు, అప్పుడు సిస్టో యూరెత్రోస్కోపీ ఇవ్వకూడదు. ఓకేనా. సిస్టో యూరెత్రోస్కోపీ ప్రొసీజర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆల్ ద ప్రొసీజర్స్ ఆఫ్ ది యూరినరీ సిస్టమ్. కరెక్ట్, చేయకూడదు, కానీ ఆప్షన్ దానికి కూడా చేయాలి. కరెక్ట్. సో ఇది ఒకటి మాత్రం కొంచెం కాంప్లికేటెడ్, డిఫరెంట్ గా ఇస్తాడు క్వశ్చన్. సో కంపల్సరీ వేరే కోడ్తో ఇది యాడ్ అయి ఉంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఓకే. సో దీంట్లో సిస్టో యూరెత్రోస్కోపీలో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, 52214 చూడండి. సిస్టో యూరెత్రోస్కోపీ విత్ పల్గరేషన్ and trigon, bladder, neck, prostatic fossa, urethra and periurethral glands. For transurethral fulguration of prostate tissue performed within the postoperative period or performed by the same physician, append the modifier 78. modifier differentiation చూడండి, రిలేటెడ్ ప్రొసీజర్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అని ఉంటుంది. 78 return to the operating procedure yes. by the same physician. 58 stage or related procedure or service by the same physician or other qualified healthcare professional during the post operative period. ఓకే. 58 to 78 మాడిఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటిని చాలా సింపుల్ గా చెప్తాను. 58 ఏంటంటే, సపోజ్ మనిషికి కాలు ఇరిగింది, స్క్రూ వేసాడు, డాక్టర్ చెప్తాడు ఏమని, నువ్వు 10 రోజుల తర్వాత రా, ఈ రాడ్లు తీస్తాను లేకపోతే స్క్రూస్ తీస్తానని చెప్తాడు. అదేంది, స్టేజ్డ్ ఆర్ రిలేటెడ్ ప్రొసీజర్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. అప్పుడు దానికి 58 మాడిఫైర్ ఇవ్వాలి. 78 మాడిఫైర్ ఎప్పుడు ఇవ్వాలంటే, సో కాలు ఇరిగింది, స్క్రూస్ బిగించారు, డాక్టర్ 10 రోజుల తర్వాత రమ్మన్నాడు, అన్ఫార్చునేట్లీ 5 రోజుల తర్వాతే చీమ్ గారడము లేకపోతే దానికి సడన్ గా పెయిన్ రావడము, బ్లడ్ రావడం, ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు సడన్ గా వస్తాడు, అన్ప్లాన్డ్ రిటర్న్ టు ద ఆపరేటింగ్ లో
డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. అప్పుడు పోస్ట్ ఆపరేటివ్ రెండు పోస్ట్ ఆపరేటివ్, ఒకటేమో రిలేటెడ్. షిప్పింగ్ టైం వచ్చేది రిలేటెడ్. ఇప్పుడు ఏంటంటే దాని వల్ల వేరే కాంప్లికేషన్ వచ్చింది, ఆ కాంప్లికేషన్ కి ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి ప్లాన్ ప్రాపర్ గా టైం వస్తే 58 డ్యూ టు ఎనీ కాంప్లికేషన్ ఏర్పడడం వల్ల 78. ఇప్పుడు వాడు ఇక్కడ అదే చెప్తున్నాడు, ఫర్ ట్రాన్స్యూరెథ్రల్ ఫల్గరేషన్ ప్రోస్టేట్ టిష్యూ పెర్ఫార్మ్డ్ విత్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, ఈ 52601-630 గనక విత్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో కనుక ఇది ఫల్గరేషన్ ప్రొసీజర్ కనుక చేస్తే 78 ఇవ్వండి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. యాక్చువల్ గా మనకేంది 78 ఎప్పుడు ఇస్తాం? విత్ ఇన్ ద 78 కదా, విత్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడే కదా. సో ఆ 58-78 రిలేటెడ్ క్వశ్చన్ టచ్ చేస్తాడు ఎక్కడ? ఈ యూరినరీ సిస్టమ్ చాప్టర్ లో, జాగ్రత్త చూసుకోండి. తర్వాత వచ్చేసి 52234, 52235, 52240 ఈ మూడు చూడండి. సిస్టోఎరిథ్రోస్కోపీ విత్ పల్గరేషన్ ఇంక్లూడింగ్ అండ్ రిసెక్షన్ ఆఫ్ స్మాల్ బ్లాడర్ ట్యూమర్ 0.5 to 2.0, మీడియం బ్లాడర్ ట్యూమర్ 2.0 to 5.0, లార్జ్ బ్లాడర్ ట్యూమర్. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 0.5 సెంటీమీటర్ అనే బ్లాడర్ ట్యూమర్ ని సిస్టోఇరెథ్రోస్కోపీ చేశాడు అంటాడు. అప్పుడు మీరేమి ఇస్తారు? 0.5 బ్లాడర్ ట్యూమర్ ని సిస్టోఇరెథ్రోస్కోపీ పల్గరేషన్ చేశాడు అంటాడు. 0.5 సెంటీమీటర్ బ్రేక్ చేస్తాడు దాన్ని. ఒకటే చేసాడు కాబట్టి ఇది ఒకటే. అదే ఏది కోడ్? అదే 5200. 52234. అదే 2 సెంటీమీటర్ ఇస్తే ఇది కూడా 34 35. ఇది రెండు వస్తాయి కదా సార్. అదే చెప్పండి, 34 35 2 సెంటీమీటర్. అది ఇందులో కూడా 2 యాడ్ అయింది కదా. అదే ఏదో ఒకటి ఫైనల్ చేయను అన్నా. 35 మినిమం స్టార్టింగ్ 2 వచ్చేసింది కాబట్టి. వాడు 52234 లో ఏమంటున్నాడు అంటే అప్ టు 2.0 అంటున్నాడు, అంటే 1.999 2 కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు 050 ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ 52240కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 4-5 ట్యూమర్స్ చెప్తాడు. ఒక ట్యూమర్ సైజ్ 2 సెంటీమీటర్లు ఉంది, ఇంకొక ట్యూమర్ సైజ్ 0.5 ఉంది, ఇంకోటి 0.1 ఉంది, ఇంకోటి 4 ఉంది, ఇంకోటి 5 ఉంది, ఇట్లా చెప్తాడు. వీటన్నిటితో మనకు అనవసరం. ఏదైతే ఎక్కువ సైజు ఉందో దానికే మనం కోడ్ చేయాలి. ఏదైతే ఎక్కువ సైజు ఉందో ఆ ఒక్కదానికే మన కోడ్ ఇవ్వాలి, మిగతా వాటికి మనకు అనవసరం. ద మోర్ సైజ్ ట్యూమర్ ఓన్లీ విల్ బి కోడెడ్ అని చెప్పి రాసు. తర్వాత యూరేటర్ అండ్ పెల్విస్ అని ఉంది. సో ఇంక ఇవన్నీ డైరెక్ట్ గానే ఉంటాయి. ఇన్సిజన్, ఎక్సిజన్, ట్రిక్స్ అలాంటివి ఉండవు. సో యూరెత్రాలో దాని తర్వాత మేల్ జెనిటల్ సిస్టమ్ వచ్చాయి. మేల్ జెనిటల్ సిస్టమ్ లో ఫస్ట్ ఇచ్చే క్వశ్చన్ ఎక్కడి నుంచి అంటే సర్కంసెషన్. ఈ సర్కంసెషన్ అండ్ రిలేటెడ్ యాక్చువల్ గా ఇన్ ఇండియన్ మోస్ట్ ఆఫ్ ది ముస్లిం రిలీజియన్ దే విల్ డు ద సర్కంసెషన్ క్వశ్చన్. సో ఈ సర్కంసెషన్ రిలేటెడ్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సిబిసి కన్ఫామ్ ఉండేది, ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉండేది. 54150
ఈ సర్కంసెషన్ అనేది క్లాంప్ కానీ ఏదైనా డివైస్ కానీ డోర్సల్ పెనెల్ ఆ రింగ్ బ్లాక్ కానీ యూజ్ కనుక చేస్తే 54150 ఇవ్వాలి. అట్లా కాకుండా 54160 అదర్ దాన్ క్లాంప్ డోర్సల్ పెనెల్ రింగ్ బ్లాక్ ఇవన్నీ యూజ్ చేస్తే 54150. అదర్ దాన్ క్లాంప్ అయితే 160. అయితే 54150 కింద ఒక మ్యాటర్ రాశాడు. ఏంది? డు నాట్ రిపోర్ట్ మోడిఫైర్ 63. యాక్చువల్ గా 63 అనే మోడిఫైర్ నియోనేట్రల్స్ కి ఇచ్చేసేది. ఇన్ఫాంట్ లెస్ దాన్ 4 kg అని ఉంటది. చిన్నప్పుడే చేస్తారు ఈ సర్కంసెషన్ ప్రొసీజర్. ఓకేనా? అయితే ఏంటంటే ఇది ఆల్రెడీ చిన్నపిల్లలకే చేసేది కాబట్టి సో నో నీడ్ టు అపెండ్ 63 మోడిఫైర్. కానీ ఆప్షన్ లో మీకు 63 మోడిఫైర్ ఇస్తారు. తర్వాత దాని కింద బ్రాకెట్ లో ఇచ్చాడు చూడండి, రిపోర్ట్ 54150 విత్ ద మోడిఫైర్ 52 వెన్ పెర్ఫార్మ్డ్ వితౌట్ డోర్సల్ పెనెల్ రింగ్ బ్లాక్. అంటే క్లాంప్ యూజ్ చేసేళ్లే కానీ డోర్సల్ పెనెల్ రింగ్ బ్లాక్ యూజ్ చేయాలి. అవి మొత్తం యూజ్ చేస్తే 52 మోడిఫైర్ అవసరంలా. ఏదో ఒకటి తగ్గించాడు కాబట్టి సర్వీస్ అనేది కూడా రెడ్యూస్ చేయబడింది కాబట్టి 52 అనే మోడిఫైర్ ఇస్తాం. 52 మోడిఫైర్ ఎందుకు? రెడ్యూస్డ్ సర్వీస్. ఓకేనా? 54160 కూడా 63 మోడిఫైర్ ఇవ్వకూడదు. ఓకేనా? 54163 ఉంది చూడండి, రిపేర్ ఆఫ్ ఇన్కంప్లీట్ సర్కంసెషన్. అంటే ఏంటి? రీసర్కంసెషన్ కనుక చేస్తే 163 ఇవ్వాలి. సరిగా చేసి ఉంటాం మళ్ళీ చేస్తాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉండిద్ది. తర్వాత మిగతా అన్ని డైరెక్ట్ క్వశ్చన్. మళ్ళీ చేస్తాం. సో మిగతా అన్ని డైరెక్ట్ క్వశ్చన్. దెర్ ఈజ్ నో ట్రిక్. ఓకేనా? వాడు ఏం చెప్తున్నాడో మీరు చెక్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడమే. కాబట్టి ఇంకొకటి క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు, అది కూడా నేను చెప్తాను ఎక్కడ అడిగారని. యాక్చువల్ గా ట్యూనికా వెజైనాలిస్ అని ఉంది చూడండి. ట్యూనికా వెజైనాలిస్ ఇది చాలా సార్లు అడిగారు. ట్యూనికా వెజైనాలిస్ ఈజ్ అన్ ఏ పార్ట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమా అని చెప్పి చాలా సార్లు అడిగారు. చాలా మంది ఏం చేశారంటే వెజైనా అనే పేరుందని చెప్పేసి సో ఆబ్వియస్ గా వాళ్ళు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సెలెక్ట్ చేశారు. బట్ ట్యూనికా వెజైనాలిస్ ఈజ్ అన్ ఏ పార్ట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఓన్లీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా సార్లు సిబిఎస్ఈ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. తర్వాత 55200 55250 55300 55200 55250 55300 ఈ 3 కోడ్స్ కి ఆర్టీ గాని ఎల్టీ గాని 50 గాని మోడిఫైర్ ఇవ్వకూడదు. 55200 55250 55300 ఈ 3 కోడ్స్ కి 50 గాని ఆర్టీ గాని ఎల్టీ గాని అనే మోడిఫైర్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే 55200 కనుక మీరు చదివితే వ్యాసోటమీ క్యాన్యులైజేషన్ విత్ ఆర్ వితౌట్ ఇన్సిజన్ ఆఫ్ వ్యాస్ యూనిలేటరల్ ఆర్ బైలేటరల్. 250 కూడా యూనిలేటరల్ ఆర్ బైలేటరల్. 300 బైలేటరల్. సో ఫర్ దిస్ 3 కోడ్స్ we should not append 50 RT LT modifiers. సో ఇన్ ద కోడింగ్ టిప్స్ డైరెక్ట్ గా ఇది ఉంటది. నేను ఏదైతే చెప్తున్నానో అది ఉంటది. ప్రతి చాప్టర్ లో కోడింగ్ టిప్స్ చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ కోడింగ్ టిప్స్ చదువుకున్నా ఈ సిపిసి ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. కోడింగ్ టిప్స్ చాలా ఇంపార్టెంట్. నేను డైలీ క్వశ్చన్స్ షేర్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
ఎటు ఇంకొక 1 or 2 days లో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేద్దరు, ఇబ్బంది ఏం లేదు. ఓకే చెప్పు సో తర్వాత ఇది మేల్ జెనిటల్, తర్వాత ఫీమేల్ జెనిటల్ కి వెళ్ళండి. డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి ఇంకా. ఓకే తర్వాత ఫీమేల్ జెనిటల్. ఫీమేల్ జెనిటల్ లో ఇది చూడండి, ఉల్వా, పెరినియం అండ్ ఇంట్రాయిటస్. ఇంకోటి వస్తుంది ఊలా, ఈవిఎల్ఏ. ఊలా వేరు. ఊలా ఏంటంటే అది డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది. ఉల్వా వేరు, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించింది. కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఊలా వేరు, ఉల్వా వేరు. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ ఈలియం, ఐఎల్ యూఎం వస్తుంది. అదే పెల్విక్ బోన్ లో కూడా ఇలియం వస్తుంది, ఐఎల్ ఐయుఎం. ఇలియం, ఇలియం, ఉల్వా, ఊలా, ఈ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ లో స్టార్టింగ్ లోనే సింపుల్, రాడికల్, పార్షియల్, కంప్లీట్ అనేది చూడాలి. సో కన్ఫామ్ గా అడుగుతారు. సింపుల్ అంటే ఏంటంటే సూపర్ఫిషియల్, పైన స్కిన్ రిమూవ్ చేయడం. రాడికల్ అంటే డీప్ గా రిమూవ్ చేయడం. పార్షియల్ అంటే చాలా జాగ్రత్తగా వినండి, బోత్ సైడ్ పార్షియల్ గా రిమూవ్ చేసిన, ఒక సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేసిన పార్షియల్. బోత్ సైడ్ పార్షియల్ గా రిమూవ్ చేసిన, ఒక సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేసిన పార్షియల్. బోత్ సైడ్స్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తేనే కంప్లీట్. ఓకేనా? బోత్ సైడ్స్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తేనే కంప్లీట్. ఒక సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేసిన, బోత్ ద సైడ్స్ పార్షియల్ గా రిమూవ్ చేసిన పార్షియల్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉంటది అంటే 56620, 56625 ఉంటే చూడండి. ఉల్వెక్టమీ సింపుల్, పార్షియల్ ఆ కంప్లీట్. మీకు డైరెక్ట్ గా పార్షియల్ ఆ కంప్లీట్ అని చెప్పడు. సో ఇంత ఏరియా రిమూవ్ చేశాడని చెప్తాడు, లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేశాడు అంటాడు. అప్పుడు మీరు పార్షియల్ ఇవ్వాలా, 56620. ఓకే నెక్స్ట్. సో అక్కడి నుంచి కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొక 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్తాను. సో నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో అక్కడ నుంచి కన్ఫామ్ గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయమ్మా, డామ్ షూర్ గా. ఓకేనా? అట్లీస్ట్ నేను ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పిన మీరు చదువుకున్నా మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఇంక వేరే ఎటు డైరెక్ట్ క్వశ్చన్సే కాబట్టి మీరు ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు వరకు మనం చాలా మాడిఫైడ్ చదువుకున్నాం. 50, 52, 53, 58, 78, 63, 90, 91, 91 అక్కడ ఏది ల్యాబ్స్ లో రిపీట్ ల్యాబొరేటరీ, అవుట్ సైడ్ ఆఫ్ ల్యాబొరేటరీ. తర్వాత 26 టీసీ మాడిఫైర్. ఓకే 59 2 డిఫరెంట్ ప్రొసీజర్స్. ఓకేనా? ఇట్లా మాడిఫైర్. తర్వాత 62 2 సర్జన్స్. ఇట్లా ఎంత క్లాసులు అయిపోయిన మీరు మాడిఫైర్ చదవండి. 52 రెడ్యూజ్డ్, 53 డిస్కంటిన్యూడ్. సో ఈ మాడిఫైర్స్ మీకు మైండ్ లో ఉండాలి. ఇంకేదైనా మిస్ అయిపోతే నేను చెప్తాను మళ్ళీ. ఈఎన్ఎం కి మనకు వచ్చేది 25, 24, 25 మాడిఫైర్, అది నేను చెప్తాను. సో ఇక్కడ మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో అక్కడ చెప్తాను, ఇది చూడండి సార్. హిస్టెక్టమీ ప్రొసీజర్ నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఉండేది. హిస్టరెక్టమీ 58150 అండి, 58150. అయితే ఏంటంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి మొత్తం ఫీమేల్ జెనిటల్లో 4 పార్ట్స్ ఉంటాయి. ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్స్, యూటరస్, వెజైనా. ఓవరీస్ నేమో ఊఫర్ అంటారు, ఫాలోపియన్ ట్యూబ్ నేమో సాల్పింజో అంటారు, యూటరస్ నేమో హిస్టరో అంటారు, వెజైనానేమో కాల్పో అంటారు. సో ఇక్కడ 58150 కనుక చూస్తే టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ విత్ ఆర్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్, వితౌట్ రిమూవల్ ఆఫ్ ఓవరీ. అంటే విత్ వితౌట్ కి ఇదే కోడ్.
వాడు ఇప్పుడు ఏం చెప్తాడు, టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్స్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ఓవరీ అంటాడు. 150. ఇక్కడ ఇలా ఇచ్చాడు కదా విత్ ఆర్ వితౌట్ అని, ఇంకొక చోట వేరేగా ఉంటుంది, అది మీకు చూపిస్తాను. 58260 చూడండి, వెజనల్ హిస్టరెక్టమీ ఫర్ యూటరస్ 250 గ్రామ్ ఆర్ లెస్. 58262 విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్, ఓన్లీ విత్ రిమూవల్ ఉంది ఇక్కడ. ఇందాక విత్ ఆర్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరీ, అది మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ వాడు ఏమంటాడంటే వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరీ అని చెప్పడు. ఓవరీకి ఊఫరో, ట్యూబ్ కి శాల్పింజో ఊపరెక్టమీ అంటాడు. ఆ మెడికల్ టర్మ్స్ యూజ్ చేసి చెప్తాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. తర్వాత వెజైనల్ హిస్టెక్టమీలోనే 58290 గ్రేటర్ దాన్ 250 గ్రామ్. ఇందాకేంది లెస్ దాన్ 250 గ్రామ్, ఇక్కడ గ్రేటర్ దాన్ 250 గ్రామ్, అది చెక్ చేసుకోవాలి. 250 గ్రామ్ కన్నా తక్కువనా ఎక్కువనా చెక్ చేసుకొని ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ హిస్టెక్టమీ నుంచి కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ ఉండిద్ది. లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు, డామ్ షూర్గా ఉండిద్ది. యూట్రస్ మొత్తం ఇస్తాడు. హిస్టెక్టమీ అంటే యూట్రస్ కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తారు, ఇంకేం ఉండదు. ఏం ఉండదు. యూట్రస్ తో అసలు సంబంధం లేదు. యూట్రస్ ఏంది, ఓన్లీ బేబీ లోపల పెరగడానికి మాత్రం యూట్రస్. తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పబోయే దగ్గర నుంచి కూడా కన్ఫామ్ క్వశ్చన్ వస్తుంది, వెజైనల్ డెలివరీయా సిజేరియన్ డెలివరా అని చెప్పేసి ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉంటది. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో మీరు చాలా ఈజీగా చెప్తాను, జస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకుని చాలు. ఫస్ట్ వెజైనల్ డెలివరీ కోడ్స్ 59400 ఉంటుంది చూడండి. అవును. 59400 409 409 410. 400లో ఏముంది, రొటీన్ ఆబ్స్టిక్ కేర్ ఇంక్లూడింగ్ ద యాంటీపార్టమ్ కేర్ వెజైనల్ డెలివరీ. యాంటీపార్టమ్ అంటే ఏంది, బిఫోర్ డెలివరీ. పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ. 409 ఓన్లీ డెలివరీ, యాంటీపార్టమ్ పోస్ట్ పార్టమ్ లేవు. 410 పోస్ట్ పార్టమ్. ఇప్పుడు వాడు మిమ్మల్ని ఏమడుగుతాడంటే ఓన్లీ వెజైనల్ డెలివరీ అంటాడు. 409 ఇవ్వాలి. ఓకే, సింగిల్ బేబీ. యాంటీపార్టమ్ అంటే పైది ఇచ్చేస్తాం, ఓన్లీ వెజైనల్ డెలివరీ అడుగుతాడు మోస్ట్లీ. బిఫోర్ డెలివరీ. పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ. ఓన్లీ వెజైనల్ డెలివరీ ఇస్తే ఏమి ఇస్తారు, 409 ఇస్తారు. అదే ట్విన్స్ వెజైనల్ డెలివరీ అంటారు, అప్పుడేమి ఇస్తారంటే 59400 409 ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వెజైనల్ డెలివరీ అంటే 409, ట్విన్స్ వెజైనల్ డెలివరీ అంటే 400 409. మీరు జస్ట్ రాసుకోండి, 1 ఈజ్ వెజైనల్ డెలివరీ 409, ట్విన్స్ వెజైనల్ డెలివరీ 400 409. ఇది వెజైనల్ డెలివరీ. తర్వాత సిజేరియన్ డెలివరీకి రండి. సిజేరియన్ డెలివరీ ఇక్కడ కూడా అంతే, 59510 59514 59515. 59510 వచ్చేసి రొటీన్ ఆబ్స్టెట్రిక్ కేర్ ఇంక్లూడింగ్ ద యాంటీపార్టమ్ సిజేరియన్ డెలివరీ పోస్ట్ పార్టమ్ కేర్.
59514 వచ్చేసి సిజేరియన్ డెలివరీ ఓన్లీ. 59515 వచ్చేసి ఇంక్లూడింగ్ పోస్ట్ పార్టం కేర్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ సిజేరియన్ డెలివరీ అంటాడు. ఏమి ఇవ్వాలా? 59514. ఓన్లీ సిజేరియన్ డెలివరీ ట్విన్స్ అంటాడు. అప్పుడు 59510 514 ఇస్తాం. ఇంతవరకు క్లియరే కదా. వెజైనల్ డెలివరీలో సింగిల్ వచ్చినప్పుడు ఎలా కోడ్ చేయాలి, సిజేరియన్ డెలివరీలో సింగిల్ వచ్చినప్పుడు ఎలా కోడ్ చేయాలి, వెజైనల్ లో 2 వచ్చినప్పుడు ఎలా కోడ్ చేయాలి, సిజేరియన్ లో 2 వచ్చినప్పుడు ఎలా కోడ్ చేయాలో క్లియర్. ఇప్పుడు వాడేమంటాడంటే 1 ఈజ్ సిజేరియన్ 1 ఈజ్ వెజైనల్ అంటాడు. ఏమో మరి కండిషన్ అయితే 1 ఈజ్ సిజేరియన్ 1 ఈజ్ వెజైనల్ అంటాడు. ఫస్ట్ సిజేరియన్ కోడ్ ఇవ్వాలి. 1 ఈజ్ సిజేరియన్ 1 ఈజ్ వెజైనల్ అన్నప్పుడు 59510 ఇవ్వాలి. సిజేరియన్ లో ఫస్ట్ కోడ్, వెజైనల్ లో సెకండ్ కోడ్. ఎలా అయినా కానీ వెజైనల్ ఫస్ట్ ఉంది, సిజేరియన్ ఫస్ట్ ఉంది. సిజేరియన్ ఫస్ట్ వెజైనల్ సిజేరియన్ రెండు కనిపిస్తే సిజేరియన్ 59510 ఇవ్వాలి, 514 కాదు. సిజేరియన్ లో ఫస్ట్ కోడ్, వెజైనల్ లో సెకండ్ కోడ్. 409 సిజేరియన్ లో ఫస్ట్ కోడ్ 59510, సిజేరియన్ లో 409 ఇచ్చి 51 మాడిఫైర్ చేయాలి. 51 మాడిఫైర్ ఏందో చూడండి. మల్టిపుల్ ప్రొసీజర్. మల్టిపుల్ ప్రొసీజర్ అంటే ఏంటి? సో డెలివరీకి సంబంధించిందే కానీ 2 కదా. మల్టిపుల్ ప్రొసీజర్ సిజేరియన్ వెజైనల్ రెండు జరిగింది కాబట్టి మల్టిపుల్ ప్రొసీజర్ అని చెప్పి 51 మాడిఫైర్ ఇస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్ గా సిపిసి క్వశ్చన్ పేపర్ లేకుండా ఈ ఇదైతే ఉండదు. సో డామ్ షూర్గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి అబార్షన్. అబార్షన్ ఇది డైరెక్ట్ క్వశ్చనే. తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే విఏబిసి, విబిఎసి, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అని. ఓకే, సో ప్రీవియస్ గా ఫస్ట్ బేబీ సిజేరియన్, ఇప్పుడు వెజైనలా సిజేరియనా? కొంతమంది వెజైనల్ కూడా ఉంటుంది. సో సెకండ్ వెజైనల్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ సిజేరియన్ ఉండి సెకండ్ టైము ట్రై చేస్తారు వెజైనల్. సక్సెస్ అయితే ఫస్ట్ 3 కోడ్స్ 59610 612. సో ఫస్ట్ సిజేరియన్ వెజైనల్. ఫస్ట్ సిజేరియన్ జరిగింది అనుకోండి, వెజైనల్ కోసం ట్రై చేస్తారు. సక్సెస్ అయితే 610 612 614. ఫెయిల్ అయిపోతే అంటే సిజేరియన్ ఫస్ట్, తర్వాత మళ్ళీ సిజేరియన్ అయితే 618 620 600. సో దీంట్లో మనం చెక్ చేసుకోవాలి. యాంటీపార్టం పోస్ట్ పార్టం అంటున్నాడా, ఓన్లీ సిజేరియన్ అంటున్నాడా, ఓన్లీ పోస్ట్ పార్టం అని చెప్తున్నాడా చెక్ చేసుకొని ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ 3 కోడ్స్ ఏమో జస్ట్ ఇలా పెట్టుకొని వెజైనల్ కి సంబంధించి రాసుకోండి. ఆఫ్టర్ సి వెజైనల్, లాస్ట్ 3 కోడ్స్ సిసి సి టు సి. సో డామ్ షూర్ గా క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇంతే ఫీమేల్ జెనిటల్. ఇంక రిమైనింగ్ ఏ క్వశ్చన్ వచ్చినా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఇంకేం ఉండదు. రేపు వచ్చేసి నర్వస్ సిస్టమ్ చెప్తాం. ఓకే, రేపు నర్వస్ సిస్టమ్ చెప్తే అయిపోయింది. తర్వాత ఈ ఎనస్థీషియా ఉంది. ఎవరైనా ఎనస్థీషియా వినకపోతే ఎనస్థీషియా చెప్తాను ఎల్లుండి, రేపు కాక ఎల్లుండి. అప్పుడు మళ్ళీ మీరు ఎనస్థీషియా కూడా వినొచ్చు. సరే అమ్మా, ఓకే. ఈ కోడింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి. ఓకే, నా క్వశ్చన్స్ పంపించా. గ్రూప్